హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం వారికోసిల్ సర్జరీ చేయించుకున్నప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఏ పేషెంట్కి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఎవరికి రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి, వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో నార్మల్గా మనం పేషెంట్స్ మేము 3 డిఫరెంట్ సెట్స్గా మేము డివైడ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ పేషెంట్, సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్ అండ్ థర్డ్ సెట్ ఆఫ్ పేషెంట్. ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఎవరికైతే టెస్టిక్యులర్ వాల్యూమ్ అంటే టెస్టిక్యులర్ సైజ్ నార్మల్గా ఉంటుందో, రెండోది ఎవరికైతే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నార్మల్గా ఉంటుందో, ఈ రెండు నార్మల్గా ఉన్నప్పుడు ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి గుడ్ ప్రోగ్నోసిస్ అంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. సో మనం ఫస్ట్ సెట్ ఆఫ్ పేషెంట్ చూసుకున్నప్పుడు టెస్టిక్యులర్ సైజ్ బాగుందా, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ బాగుందా, ఈ రెండు చూసుకుంటాం. వీళ్ళకి చాలా రిజల్ట్స్ ఉంటాయి. అంటే మనం సర్జరీ ఒక 10 మందికి ఆపరేషన్ చేస్తే ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్లో అట్లీస్ట్ 7 to 8 మెంబర్స్కి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఓఏటీఎస్ అంటే ఆలిగో యాస్థినో టెరటోజోస్పెర్మియా అంటే అన్ని పారామీటర్స్ మనకి కాన్సన్ట్రేషన్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ అన్నీ తక్కువగా ఉన్న వాళ్ళకు. సో వారి ఓఏటీస్ అని ఇక్కడంటే అన్ని పారామీటర్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి. విత్ స్మాల్ వాల్యూమ్ టెస్టిస్ అంటే టెస్టిస్ 8 cc కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి. నార్మల్గా మనకి ఇండియన్ సినారియోకి మినిమం 10 cc టెస్టిస్ ఉండాలి సైజు. ఎవరికైతే 8 cc కన్నా టెస్టిస్ సైజ్ తక్కువగా ఉంటుందో, అంటే ఎవరికైతే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ 10 కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి జనరల్గా స్పెర్మ్ మార్ఫాలజీ మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. కౌంట్ అనేది ఇంప్రూవ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టెస్టిస్ చిన్నగా ఉంది కాబట్టి, మెజారిటీ ఆఫ్ టెస్టిస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అండ్ ఎప్పుడైతే టెస్టిక్యులర్ వాల్యూమ్ తగ్గుతుందో దాని ప్రొడక్షన్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మనం సర్జరీ చేసినప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ స్పెర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ చేయాలి అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఎవరికైతే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ ఐవీఎఫ్ చేయించుకొని వారికోసిల్తో ఐవీఎఫ్కి వెళ్ళి 2-3 సైకిల్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయి, ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది అని చూసుకున్నప్పుడు స్పెర్మ్ క్వాలిటీ బాగాలేదు, డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంది, మీ స్పెర్మ్ సరిపోవట్లేదు, ఐవీఎఫ్ చేయడానికి కూడా సరిపోవట్లేదు, మీరు డోనర్ స్పెర్మ్ గురించి ఆలోచించండి అని చెప్పినప్పుడు అనే సిచ్యువేషన్లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళి 5-6 lakhs అంటే ఖర్చు పెట్టి, ఆల్రెడీ 5-6 lakhs ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐవీఎఫ్ సైకిల్కి 2-3 lakhs ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళకి మా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వారికోసిల్ సర్జరీ చేయించుకొని మార్ఫాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించాలి. ఈ రెండు నార్మల్కి వచ్చాయి అనుకోండి, అట్లీస్ట్ మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్ చేసుకోవడానికి వాళ్ళ స్పెర్మ్ సరిపోతుంది. సో కానీ ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్కి మనం చేయడం వల్ల జనరల్గా కౌంట్ ఇంప్రూవ్ అవ్వదు. ఎవరికైతే కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారో వాళ్ళకి జనరల్గా సజెస్ట్ చేయం సర్జరీ. కేవలం మాకు కొంచెం మార్ఫాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత మేము మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్తాము అన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా స్మాల్ టెస్టిస్ ఉండి మళ్ళీ ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఆపరేషన్ చేస్తాం. థర్డ్ సెట్ ఆఫ్ పేషెంట్స్, ఇక్కడ పేషెంట్స్ విత్ అజూస్పెర్మియా విత్ స్మాల్ వాల్యూమ్ టెస్టిస్ అంటే సేమ్. ఇక్కడ ఏంటంటే కౌంట్ తక్కువగా ఉన్నది. మూడో సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే అసలు టోటల్గా స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేయాలా వద్దా. ఎందుకంటే చాలామంది 0 స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు వారికోసిల్ సర్జరీ చేసుకొని, సార్ మేము ఆల్రెడీ వారికోసిల్ సర్జరీ చేయించుకున్నాము, మాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేది వస్తూ ఉంటారు. జనరల్గా ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్కి వారికోసిల్ ఉన్నప్పుడు, అజూస్పెర్మియా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనము ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్తో పాటు మనం బయాప్సీ చేయొచ్చు. ఆర్ కొంతమందికి డౌట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మేము టీసా చేస్తాం. టీసా అంటే టెస్టిక్యులర్ బయాప్సీ. ఒక చిన్న నీడిల్తో లోకల్ అనస్థీషియాలో టెస్టిస్లో నుంచి టిష్యూ తీసుకొని, ఒకవేళ టిష్యూలో అంటే మనకు బయాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు హైపోస్పెర్మటోజెన్సిస్ కానీ, లేట్ మెచ్యురేషన్ అరెస్ట్ అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ సరిగా మెచ్యురేషన్ అవ్వట్లేదు
అంటే ఒక 2 స్టేజెస్ ముందే మెచ్యురేషన్ ఆగిపోతుంది అన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళకి వారికోసిల్ సర్జరీ చేయాలి. సో అజూస్పెర్మియా ఉన్న వాళ్ళకి వారికోసిల్ సర్జరీ చేయాలా వద్దా అంటే ఫస్ట్ టీసా చేసుకోవాలి. టీసా చేసుకున్న తర్వాత ఒకవేళ దాంట్లో స్పెర్మ్ ప్రొడక్షన్ ఉంది కానీ కంప్లీట్గా అవ్వట్లేదు, అన్ని ఇమ్మెచ్యూర్ స్పెర్మ్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మనం వారికోసిల్ సర్జరీ చేయాలి. ఈ వారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత కేవలం ఈ వారికోసిల్ వీళ్ళలో మళ్ళీ ఇక్కడ వారికోసిల్ సర్జరీ చేస్తే మనకు మళ్ళీ న్యాచురల్గా పిల్లలు పుడతారని కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. అట్లీస్ట్ ఐవీఎఫ్ కోసమైనా కొన్నైనా సరే మనకు హెల్తీ స్పెర్మ్స్ వస్తాయి అనుకున్నప్పుడు మనం ఈ వారికోసిల్ సర్జరీ వీళ్ళకి ఇలాంటి సెట్ ఆఫ్ పేషెంట్స్లో వారికోసిల్ సర్జరీ చేయాలి. సో వ్యూవర్స్ చూశారు కదా డిఫరెన్షియేషన్. ఇప్పుడు మనం వారికోసిల్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అనేది మనం ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఎవరు ఇంప్రూవ్ అవుతారు, ఎవరు ఇంప్రూవ్ అవ్వరని మనం ముందే చెప్పేయచ్చు. సో కొంతమందికి ఏంటంటే వారికోసిల్ సర్జరీ చేసుకోగానే స్పెర్మ్ కౌంట్ 0 నుంచి 30-40 మిలియన్స్ వెళ్ళిపోతుంది, నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న థాట్ ప్రాసెస్లో కొంతమంది సర్జరీలు చేయించుకుంటుంటారు. అలా చేయించుకోకూడదు. మీరు ఎక్కడున్నారు, మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఏంటి, ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఈ 3 మీదనే డిపెండ్ అవుతుంటుంది. సో మీ సిచ్యువేషన్ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఓకే వ్యూవర్స్, ఈరోజు దీని గురించి తెలుసుకున్నాం కదా, ఎవరికి వారికోసిల్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఆపరేషన్ చేయాలి అంటే న్యాచురల్ అంటే ఓపెన్ సర్జరీనా, లాప్రోస్కోపిక్ సర్జరీనా, ఎంబలైజేషనా, తర్వాత మైక్రో సర్జరీనా, ఎలాంటి ఆపరేషన్ చేయించుకోవాలన్న దాని మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది. కీప్ వాచింగ్. బై వ్యూవర్స్.